ప్రియులారా, దేవుని మహా ఉన్నతమైన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ దిన శుభములు ఆశీర్వాదములు తెలియచేస్తూ ఉంటున్నాను. దేవుని కార్యములను ధ్యానించుకొనడము చాలా గొప్ప విషయము. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మానవుని యొక్క జీవితములలో అనేక మార్లు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించక మానవ ఊహాజనితమైనటువంటి క్రియలలో మానవుడు ముందుకు కొనసాగుతూ ఉంటాడు. ఎందుకొరకు అని అనంటే ఇది వంశపారంపర్యంగా వచ్చేటటువంటి క్రియలు. మనకు మన పితరులు నేర్పించినటువంటి అనేకమైనటువంటి క్రియలను మానవుడు విడిచిపెట్టలేనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణము చేస్తూనే ఉంటారు. అది క్రైస్తవులు అనబడినటువంటి వారు దానికి ఏమి అతీతులు కారు. ఎందుకొరకనగా మా పితరులకు ఏమైనా తెలియక మాకు నేర్పించారా అనేటటువంటిది కూడా ఒక ఆలోచన మనిషికి ఎల్లప్పుడూ ఉంటూ ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన చెప్పినటువంటి మాట, మీరు వారిని విడిచి రండి అని దేవుడు అనేక మార్లు ఆ పరిశుద్ధ గ్రంథంలో మనకు బోధిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. విడిచి రండి అనేటటువంటిది చాలా గొప్ప మాట. ఎందుకొరకనగా విడవడము అనేటటువంటిది ఒక అసాధ్యమైనటువంటి పని. ఎందుకొరకు అని అంటే ఒక మనకు నిత్యము అలవాటైనటువంటి పని కానీ, లేకపోతే లోకంలో మనము ధ్యానము చూస్తూ ఉంటున్నప్పుడు, రోడ్ల మీద చూస్తూ ఉంటున్నప్పుడు ఆ వైన్ షాప్ ఎప్పుడు తెరుస్తారా అని కాపలా కాసేటటువంటి వారు ఉంటారు. ఎందుకొరకు అనగా ఆ అలవాటును విడిచిపెట్టలేనటువంటి పరిస్థితుల గుండా మానవుడు వెళుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మన జీవితములలో దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప స్థితిని కూడా మరిచిపోయి అనేక సార్లు మన జీవితములలో నుండి కొన్ని విడిచిపెట్టలేక మనము ముందుకు కొనసాగుతూ ఉంటాం. అవి చాలా సాధారణముగా మనకు కనబడుతూ ఉంటాయి. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానములు, అవి కొన్నిసార్లు దేవునికి అంగీకారముగా ఉండకుండా ఉంటాయి అని మనకు తెలుసు. కానీ అవి విడిచిపెట్టడానికి మన మనస్సు అంగీకరించదు. మనలో ఉన్నటువంటి చెడ్డ తలంపులను విడిచిపెట్టడానికి మనకు మనస్కరించినటువంటి వారముగా ఉంటాము. ఇతరుల విషయంలో మనము మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఇది విడిచిపెట్టాలి అని ఆశ ఉంటది, కానీ మనము విడిచిపెట్టలేము. కానీ దేవుడు అంటున్నాడు, ఆయనకు విరోధమైనటువంటి ఆజ్ఞలను విడిచి నా యొద్దకు రండి అని యేసుక్రీస్తు ప్రభువుల వారు పలుకుతున్నట్లుగా చూస్తాం. ఎందుకో తెలుసా, మనము పరిశుద్ధ సన్నిధిలో కూర్చున్నప్పటికీ, దేవుని యొక్క శరీర రక్తములో మనము పాలు పంపులు పొందుతూ ఉన్నప్పటికీ, ఆయన సన్నిధిలో విశ్వాసుల సమూహంలో మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ, ఆయన గొప్ప కార్యములను లోకమునకు ప్రచురము చేస్తూ ఉన్నప్పటికీ, మనము దేవునికి విరోధమైనటువంటి కార్యములలో మనము పాలిభాగస్థులముగా ఉంటూ వాటిని విడిచిపెట్టక మనము వీటిని కూడా చేస్తాము అని అనంటే దాని వలన కలిగేటటువంటి ప్రయోజనము శూన్యము అనేటటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, అయ్యా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను, నీ పితరులను, నీ జనమును సమస్తమును విడిచిపెట్టి పొమ్మని చెప్పాడు. అబ్రహాము నిజంగానే సమస్త తనకు కలిగినటువంటి బంధువర్గమును అంతటిని వదిలిపెట్టాడు. కానీ లోతును ఆయన వదిలిపెట్టలేదు. లోతుకున్నటువంటి సమస్తమును కూడా తన వెంట తీసుకొని వెళ్ళాడు. కానీ దేవుని యొక్క చిత్తం అది కాదు. దేవుడు అన్నాడు, నీవు మాత్రమే బయలుదేరు. కానీ అబ్రహాముకు అర్థము కాలేదు.
ఆయన లోతును వెంట పెట్టుకొని ప్రయాణము చేసినట్లుగా మనము చూస్తాం. ఆ 12వ అధ్యాయం అంతా కూడా, ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముతో మాట్లాడతాడు. అయ్యా నువ్వు బయలుదేరమని చెప్పినప్పుడు వారు బయలుదేరుతారు. ఆ 13వ అధ్యాయము వచ్చేసరికి వారిలో వైరము, వారి పని వారిలో వైరము కలగడము మూలాన వారు ఒకరిని ఒకరు విడిచిపెట్టినట్లుగా చూస్తాము. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు పడమర తట్టు చూడుము అని అన్నాడు. దేవుడు అప్పటి వరకు అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదు. ఎప్పుడైతే అబ్రహాము లోతు విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అప్పుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని? అయ్యా నీ కన్నులెత్తి నీవు చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రతి ప్రాంతమును చూడు, నీకు ఎంత కావాలో అంత స్వాస్థ్యంగా. ఎప్పుడో తెలుసా ప్రియులారా? లోతును విడిచిపోయిన తర్వాత దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా చూస్తాము. అప్పటి వరకు అబ్రాముగా ఉన్నటువంటి ఆయన పేరును కూడా దేవుడు మార్చాడు. అబ్రహాముగా ఆయన యొక్క స్థితిగతులను మార్చాడు. ఆయనకు ఏదైతే వాగ్దానము చేశాడో ఆ వాగ్దాన కుమారుణ్ణి కూడా దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆయన బలిపీఠము కంటే ఆయన ప్రార్థించడానికి దేవుడు ఒక స్థితిని కలగజేశాడు. కానీ మానవునికి ఉన్నటువంటి ఆలోచనల ప్రకారము వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి వారి జీవితములలో దేవునికి విరోధమైనటువంటి దానిని విడిచి ముందుకు రాలేకపోతూ ఉంటున్నారు. కానీ ఎప్పుడైతే మనము దానిని విడిచిపెడతామో దేవుని చేత మనము ఆశీర్వదింపబడేటటువంటి వారముగా మనము ఉంటాము ప్రియులారా. అదేవిధంగా రూతు జీవితాన్ని కూడా మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు ఆమె ఒక శపించబడినటువంటి ఒక స్త్రీగా, లేదనంటే శపించబడిన వంశంలో జన్మించినటువంటి ఒక స్త్రీగా మనకు కనబడుతూ ఉంటుంది. ఆమె స్థితిగతి ఏమిటి అని అంటే నిజంగా ఒక భయంకరమైనటువంటి మోయాబు దేశమునందు నివసిస్తున్నటువంటి స్త్రీ. కానీ ఎప్పుడైతే తన అత్తతో ఆ మోయాబు దేశమును, లేదు అంటే తన తల్లిదండ్రులను, తన బంధువులను సమస్తమును మోయాబు దేశమును విడిచి ఎప్పుడైతే బెత్లెహేములో వచ్చిందో దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఎంత గొప్ప ఆలోచన ప్రియులారా! మనము విడిపోవలసినటువంటివి విడవక మనము చేయరాని కార్యములను చేయడానికి మనము ఎల్లప్పుడూ ముందుకు కొనసాగేటటువంటి వారముగా మనము ఉంటున్నట్లుగా మనము చూస్తాము. కాబట్టి రూతు ఎంత ధన్యురాలైంది అని అనంటే ఆమె క్రీస్తు యొక్క వంశావళిలో చేర్చడానికి, లేదు అనంటే వారి పితరులలో ఆ సంబంధాన్ని కలపడానికి ఒక స్త్రీగా దేవుడు ఆమెను నియమించాడు. అంతకు ముందున్నటువంటి వంశావళికి ఎక్కడైతే ఈ రూతు గ్రంథము ప్రారంభమవుతూ ఉంటుందో అక్కడి నుండి ఒక గొప్ప జనాంగమును ఆమె తల్లిగా నివసింపజేసినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తాము ప్రియులారా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవునికి విరోధమైనది ఏదైనా ఉందా? ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇదిగో నిజంగా ఇది నాకు దేవునికి విరోధమైనదే, దీన్ని విడవడానికి నేను ప్రయత్నం చేయాలి. అది మన నోటి నుండి వచ్చేటటువంటి బూతు మాటలు కావచ్చు, లేదు అని అంటే అనాలోచితముగా మనము ఇతరుల గురించి పలికేటటువంటి మాట కావచ్చు, లేదు అని అంటే ఇతరుల విషయంలో మనము చేసేటటువంటి హృదయ తలంపులు కావచ్చు. అది దేవునికి విరోధమైనది ఏదైనా కూడా మనము విడిచి రావాలి. మనము విడవకపోతే ఈ అబ్రహాము ఆశీర్వదింపబడినట్లుగా, రూతు ఆశీర్వదింపబడినట్లుగా మనము ఆశీర్వదింపబడలేము ప్రియులారా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఈ విధంగా ధ్యానము చేసుకుంటూ పోతూ ఉంటే అనేకులైనటువంటి వారు మనకు కనబడతారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పినటువంటి ఒక ఉపమానమును కూడా మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు, ఆ పారిపోయినటువంటి కుమారుడు తండ్రిని తల్లిని ఎదిరించి తనకు రావలసినటువంటి ఆస్తిని తీసుకొని ఆయన పారిపోయాడు. పరిశుద్ధ గ్రంథంలో తప్పిపోయాడు అని ఉంది కదా. తప్పిపోవడము కానీ అంటే పారిపోయాడు అని అనడమే ఉచితము.
ఎందుకొరకు అనగా తన స్వజనమును విడిచాడు, తన తల్లిదండ్రులను విడిచాడు, తనకున్న ఆస్తిని విడిచాడు, తనకున్న పనివారిని విడిచిపెట్టాడు, సమస్తమును విడిచిపెట్టి ఆయన ధనమును తీసుకొని పారిపోతూ ఉంటున్నాడు, తన స్నేహితులతో ఉంటున్నాడు. ఎంతకాలం ఉన్నారయ్యా? తన ధనము ఉన్నంత మట్టుకు స్నేహితులు ఆయనతో ఉన్నారు. ధనము క్షీణించిపోతూ ఉంటుండగా ఒక్కొక్క స్నేహితుడు కూడా వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఇది మనందరికీ అనుభవమే ప్రియులారా. మనము ఎప్పుడైతే మనము ఒక బలమైనటువంటి వారముగా కుటుంబంలో కనబడతామో మన బంధువులు కూడా మన యొద్దకు వస్తారు. మనము ఎప్పుడైతే బలహీనులముగా మారిపోతామో మన యొద్ద నుండి ప్రతి ఒక్కరూ పారిపోయేటటువంటి వారుగా ఉంటారు, మనల్ని విడిచి వెళ్ళేటటువంటి వారుగా ఉంటారు, మన యొద్దకు రావడానికి ఇష్టపడనటువంటి వారుగా ఉంటారు. మనం ఎదురైతే ఏం అడుగుతాడో అని భయపడి దూరముగా ఇంకొక మార్గమున వెళ్ళేటటువంటి వారుగా ఉంటారు. ఈ తప్పిపోయినటువంటి పారిపోయినటువంటి కుమారుడి యొక్క పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. వారిని చూసేటటువంటి వారు ఎవరు లేరు. తన స్నేహితులు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు ఆయనను విడిచిపెట్టి వెళ్ళారు. ఆఖరికి వారి యొక్క స్థితి ఎంతగా దిగజారిపోయింది అని అనంటే, పందులకు పెట్టే పొట్టు నేను తిని బ్రతకాలా అనేటటువంటి ఆలోచనకు దిగజారిపోయినంతగా అక్కడ కనబడుతున్నట్లుగా చూస్తాము. కానీ ఎప్పుడైతే తన పూర్వపు స్థితిని ఆ కుమారుడు జ్ఞాపకము చేసుకుంటున్నాడో ఆ పందుల కొట్టమును వాడు విడిచిపెట్టాడు. తన పాత జీవితాన్ని విడిచిపెట్టాడు. తన స్నేహితులను మరచిపోయాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? తన తండ్రిని, తన పూర్వపు స్థితిని, తాను అనుభవించినటువంటి స్థితిని, తన తండ్రి దగ్గర ఉన్నటువంటి పనివారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. భోజనం లేక అల్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయనకు ఇవన్నీ జ్ఞాపకము వస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, మనకు కూడా మన కష్ట సమయములలో దేవుడు గుర్తొస్తాడు. మనము ఎప్పుడైతే బలవంతులముగా మనం ఉంటామో, సమృద్ధి కలిగినటువంటి వారముగా ఉంటామో, దేవుడిని మరిచే వారముగా ఉంటామో. నా జనులు అనేక దినములు నన్ను మరిచి ఉన్నారు అని ఇర్మియా ప్రవక్త మాట్లాడుతూ ఉంటున్నారు. వారు ఎందుకు మరిచారయ్యా? వారు ఎందుకు మరిచారు అని అనంటే, వారికి సమృద్ధి ఉంది కనుక మరిచారు. ఇక్కడ ఈ కుమారుడు, పారిపోయినటువంటి కుమారుడు కూడా సమృద్ధిగా ఉన్నంత కాలము బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే బలహీనుడుగా మార్చబడుతూ ఉంటున్నారో తన స్నేహితులందరూ విడిచిపెట్టారు. అప్పుడు జ్ఞాపకం వచ్చినటువంటి స్థితిని జ్ఞాపకము చేసుకొని ఆ పందుల కొట్టమును ఆయన విడిచిపెట్టినట్లుగా చూస్తాము. ఎప్పుడైతే పందుల కొట్టమును విడిచిపెట్టాడో ప్రశస్త వస్త్రములు ధరించిన వారుగా ఉంటున్నాడు. తన వేలికి ఉంగరము ధరించిన వారుగా ఉంటున్నాడు. ఒక పనివాడుగా ఉన్నాడని అనుకున్నాడు. కానీ ఆయన తండ్రికి కుమారుడుగా ఉన్నాడు. తన పనివారికి యజమానుడుగా ఉన్నాడు. తన కుటుంబంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా వాడు నిలువబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దేవునికి విరోధమైనటువంటి ఆలోచనల చేత మనము కొట్టబడుతూ ఉంటాము, మనము ఈడబడుతూ ఉంటాము. కానీ వాటిని విడిచిపెట్టడానికి మానవునికి మనస్సు అంగీకరించదు. ఎందుకనగా అవి మానవుని మరి నిర్బంధించి తన ప్రయాణములో ముందుకు కొనసాగేటటువంటి వారుగా ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము లోతును విడిచిన తర్వాత ఆశీర్వదింపబడ్డాడు. అదే విధంగా మోయాబును విడిచినటువంటి రూతు కూడా ఆశీర్వదింపబడింది. పందుల కొట్టలను విడిచిపెట్టినటువంటి కుమారుడు కూడా ఆశీర్వదింపబడ్డాడు. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువుల వారు తన పరిచర్యలో ఆయన ప్రారంభములోనే ఆయన శిష్యులను ఆయన పిలిచినప్పుడు వారు ఏం విడిచిపెట్టారు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టి జాగ్రత్తగా చేయమని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించేది. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహానులను మరి ఇద్దరి సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొక్క దోణిలో తమ వలలు బాగు చేసుకుని చూడగా చూచి వారిని విడిచారు. వెంటనే వారు తమ దోణిలో తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు.
పేతురు యాకోబులు తమ వలలు విడిచిపెట్టి యేసును వెంబడించారు. ఆ తర్వాత యోహాను ఆ జబదయ్య కుమారుడు తమ తండ్రిని తమ దోణెలను విడిచిపెట్టి వారు ప్రయాణమయ్యారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పిలుపు చాలా ప్రత్యేకమైనటువంటిది. దేవుని యొక్క స్వరము చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ దేవుని స్వరమును వినడానికి మనము నిజంగా దేవునితో సాన్నిహిత్యాన్ని మనము కలిగి ఉన్నామా? ఆయన యేసుక్రీస్తు ప్రభువుల వారు వారిని పిలిచినప్పుడు వారు మాట్లాడకుండా తమ వలలను, తన తండ్రులను, తన కుటుంబాన్ని వారు విడిచిపెట్టి యేసుక్రీస్తుతో ముందుకు సాగారు. 3.5 సంవత్సరాలు ఆయనతో జీవించిన తర్వాత క్రీస్తు శిలువ శ్రమలో క్రీస్తును విడిచి పారిపోయారు. ఎందుకు పారిపోయి ఉండొచ్చు చెప్పండి? ఎందుకు పారిపోయి ఉండవచ్చు? 11 మంది శిష్యులు కదా, 11 మంది ఆయన ప్రియ శిష్యులుగా ఆయన ఎంచుకున్నాడు. వారు యేసుక్రీస్తు ప్రభువును పిలవగానే తమ వలలను, తమ దోణెలను, తమ తల్లిదండ్రులను, భార్యలను, కుటుంబాన్ని వారు విడిచిపెట్టి యేసుక్రీస్తును వెంబడించి 3.5 సంవత్సరాల పరిచర్యలో అనేకమైన అద్భుత కార్యములను ఆయన ద్వారా జరిగించడము, వారు కూడా అద్భుత కార్యాలు జరిగించడము అన్నీ జరిగిన తర్వాత క్రీస్తు సెలవు శ్రమలో వారు ఆ క్రీస్తును విడిచిపెట్టి పారిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వరమును మనము వింటూ ఉంటున్నప్పుడు, దేవునితో మనము మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు, దేవునితో మన సహవాసమును పెంపొందించుకుంటున్నప్పుడు, ఆత్మీయ సత్యాలను మనము అనుభవించాలని దేవునితో సహవాసము చేస్తూ ఉంటున్నప్పుడు కొన్ని మార్లు మనకు ఇబ్బందులు కలుగుతూ ఉండవచ్చును. కానీ దాని యొక్క ఫలితము మహాద్భుతముగా ఉంటుంది. నేను అబ్రహాం గురించి ఒకసారి ఆయన ప్రయాణము గురించి నేను మీకు చదివించాను. ఆ 12వ అధ్యాయము నుండి ఆయనకు ఆ ఇస్సాకు పుట్టేంత వరకు ఆయన యొక్క మహాభయంకరమైన ప్రయాణము సుమారు 2600 కిలోమీటర్లను ఆయన ప్రయాణము చేశాడు. దేవుని పిలుపులో ఆయన రమ్మనగానే వరాగానే ఇస్సాకు కలిగి ఆయన ఆశీర్వదింపబడలేదు. ఆయన అనేక ప్రాంతాలు ఆయన ప్రయాణం చేస్తూ ఉంటున్నాడు. ఒకవేళ దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి లోటు ఉన్నప్పటికీ దేవుడు ఆశీర్వదించగలడు. దేవుడు పిలిచిన వెంటనే కూడా దేవుడు ఆయనను ఆశీర్వదించగలడు. కానీ అబ్రహాము యొక్క విశ్వాసమును పరీక్షించుట కొరకు ఆయనను 2600 2700 కిలోమీటర్లు, మరి ఆ రోజుల్లో, ఈ రోజుల్లో సైకిళ్ళు, కార్లు, బండ్లు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో గాడిదల మీద, ఒంటెల మీదనే ప్రయాణం చేయాలి. ఒక మనిషి ఒక దినము ఎంత ప్రయాణం చేయగలడు? ఒక 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, ఎక్కువ దినమంతా ప్రయాణం చేస్తే ఒక 40 కిలోమీటర్లు ప్రయాణం చేయగలడేమో. అబ్రహాం యొక్క జీవితములలో 25 సంవత్సరాలు, 75 సంవత్సరాల్లో దేవుడు అబ్రహామును పిలిస్తే ఆయన 25 సంవత్సరాలు ఈ 2700 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఎక్కడికి నడువమంటే అక్కడికి నడుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకొనుటకు అంత సులభమేమీ కాదు, కానీ అది కష్టమైనటువంటిది కూడా కాదు అనేటటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని స్వరమును విన్నటువంటి అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. దేవుని యొక్క స్వరమును విన్న రూతు ఆశీర్వదింపబడింది. దేవుని జ్ఞానమును పొందుకున్నటువంటి తప్పిపోయిన కుమారుడు ఆశీర్వదింపబడ్డాడు. అనేక శ్రమలు అనుభవించినటువంటి ఆయన శిష్యులు కూడా ఆఖరికి హతసాక్షులుగానే మరణించారు. కానీ వారు నిత్య జీవంలో వారు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో ఆయన శిష్యుల కొరకు వేయబడినటువంటి ఆ 12 కుర్చీల గురించి మనకు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. 24 పెద్దలు అని ఉంటది. ఆ 24 పెద్దలలో 12 మంది ప్రాముఖ్యంగా శిష్యుల గురించే వ్రాయబడి ఉంది. ప్రియులారా, వారి కష్టమును వారు అనుభవించి ఉండవచ్చును. వారి జీవిత కాలంలో క్రీస్తు కొరకు శ్రమపడి వారు అనేకమైనటువంటి హింసలు, ఇబ్బందులు వారు పొంది ఉండవచ్చును. కానీ వారి కొరకు నిత్య జీవమును దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారిని పిలవగానే వెంబడించడము అనేటటువంటిది చాలా సంతోషంగానే ఉంటుంది. కానీ ఈ వెంబడించడంలో వచ్చేటటువంటి శ్రమలను కూడా సంతోషంగా అనుభవించేటటువంటి వారముగా ఉండాలి. దేవుడు మనల్ని మన జీవితములలో నుండి ఏదైతే విడిచిపెట్టమని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడో దానిని విడిచిపెట్టే అనుభవములోనికి మనము రావాల్సినటువంటి వారముగా మనం ఉంటున్నాము. హిజ్కియా దేవుడు బహుగా ఆశీర్వదించాడు. నమ్మకమైన రాజుగా, యూద రాజుగా మనకు కనబడతాడు కదా. ఆయనకు దేవుడు సమస్తము కలుగజేసిన తర్వాత ఆయన గర్విష్ట అయిపోయాడట. దేవునికి విరోధముగా ఆయన కనబడుతూ ఉంటున్నాడు. ఆయన గర్వము కలిగినటువంటి వ్యక్తిగా మనకు ఆ దినవృత్తాంత గ్రంథంలో మనకు కనబడుతుంది. దేవుడు ఎప్పుడైతే మొత్తడము పెట్టాడో వెంటనే చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 26వ వచనము. హిజ్కియా హృదయ గర్వము విడిచి తాను యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొని గనక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. హల్లెలూయా! ఎంత ధన్యకరము ప్రియులారా. ఎప్పుడైతే హిజ్కియా హృదయ గర్వమును విడిచిపెట్టాడో, తాను పరిపాలిస్తున్నటువంటి ప్రజలు వారి హృదయ గర్వమును విడిచిపెట్టారో, హిజ్కియా పరిపాలించిన సమయంలో దేవుని ఉగ్రత వారి జీవితములలోనికి రాకుండా దేవుడు కాపాడినట్లుగా మనము చూస్తాము. కాబట్టి మనము ఏమై ఉన్నాము ప్రియులారా? మనం ఏమై ఉన్నాము? మన జీవితములలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి చిత్తము ఏదైతే ఉందో దానిని గ్రహించడానికి మనము ఆసక్తి కలిగిన వారముగా మనం ఉంటున్నామా? దేవుని చిత్తములో మనము నడవడానికి మనము ఆసక్తి కలిగిన వారముగా ఉన్నామా? దేవుని యొక్క స్వరమును వినాలి అని అననంటే మన జీవితములలో ఉన్న దేవునికి విరోధమైనటువంటి వాటిని ముందుగా మనము విడిచిపెట్టాలి. మనము వాటిని విడిస్తేనే మనము దేవుని యొక్క స్వరమును వినడానికి మనము అర్హులముగా ఉంటాము. అందుకే ప్రసంగికర్త అంటాడు కదా, నీవు నీ దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు ఏం చేయాలి? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంటాడు. దేవుని మందిరములోనికి వెళ్ళక ముందే నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, 17వ తారీఖు మనం అందరం అక్కడికి వెళ్ళాం కదా. నాకు ఆడ గుమ్మంలో రాగానే ఫోన్ చేస్తాడు, ఆఫ్ చేసేస్తాను. దాంట్లో సైలెంట్, ఇంకొక ఫోన్, ఇది అది ఏమి ఉండదు. ఎందుకొరకనగా మన ప్రవర్తనలో ఒక భాగము ఫోన్. ఎందుకొరకు అని అంటే మనం మంచిగా వాక్యం వింటుంటాము, దేవుడు స్వరము వినడానికి మన హృదయములను సిద్ధపరచుకుంటాము. అపవాది ఏం చేస్తాడో ఒక్కసారి ట్రింగ్ అంటాడు, అయిపోయింది ఇక మొత్తం నాశనం. ఆ రోజు నేను అక్కడ బిర్యానీ ఆర్డర్ చెప్పాను. ఆయన పొద్దున్న నుంచి ఫోన్ చేస్తున్నాడు. నేను ఇక్కడ 8 గంటలకు ఫోన్ ఆఫ్ చేసేసిన. ఉదయం ఆరాధన 8 గంటలకు కదా. ఆయన ఒక 15-20 సార్లు చేశాడట. ఆ తర్వాత వాటర్ అతను ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఇంకెవరో ఫోన్ చేశారు. వీళ్ళందరూ ఫోన్ చేస్తూ ఏదైతే అదే ఇంకా అన్ని వాళ్ళు సిద్ధపరిచారు. నాకు ఆరాధన అయిపోయినాక నేను డబ్బులు కట్టడానికి వెళ్తే ఆయన అంటున్నాడు. కాబట్టి మన ప్రవర్తనలో ఏమాత్రము మార్పు రాకూడదు ప్రియులారా. మనము దేవుని సన్నిధిలో ఉంటున్నాము కాబట్టి అపవాదికి మనము చోటు ఇవ్వకుండా మనల్ని మనము జాగ్రత్త పరచుకోవాలి. అపవాది తలంపులు రాకుండా మనల్ని మనము జాగ్రత్త పరచుకోవాలి. అపవాది ఆలోచనలను మన దగ్గరికి రానియకుండా మనల్ని మనము జాగ్రత్త పరచుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి విరోధమైనటువంటి కార్యములను మనము విడిచిపెట్టడానికి ఏమాత్రము వెనకాడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకొరకనగా ఎప్పుడైతే మనం వాటిని విడిచిపెడతామో దేవుని చేత ఆశీర్వదింపబడతాము అనేటటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యోసేపు అమ్మబడ్డాడు కదా. యోసేపు అమ్మబడ్డాడు, ఐగుప్తులకు వెళ్ళాడు. ఆయన ఆ మనుష్యులకు దాసుడుగా ఆయన అమ్మబడ్డాడు. కానీ ఆయన విషయము మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు ఆ 39వ అధ్యాయంలో ఆయన గురించి వ్రాయబడినటువంటి మాట, ఆయన అందగాడుగా ఉన్నాడు, సుందరుడుగా ఉన్నాడు. ఆయన భార్య, ఆ యజమానుని భార్య, పోతిఫరు భార్య ఆయనను బలవంతము చేసినటువంటి సందర్భము అక్కడ మనకు కనబడుతుంది.
ఆమె చెబుతూ ఉంటుంది, నాతో శయనించుము అని ఆయన వస్త్రమును పట్టుకున్నప్పుడు ఆయన వస్త్రమును విడిచి పారిపోయాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వస్త్రమును విడవకపోతే జీవితాంతము పాపము చేసిన వాడుగా దేవుని దృష్టిలో కనబడతాడు. ఒకవేళ యోసేపుకు తెలియదా, నేను వస్త్రము విడిచి పారిపోతే ఖచ్చితంగా నా మీద నింద వస్తుంది అని యోసేపుకు తెలుసు. కానీ ఆ దేవుని కూర్చున్నటువంటి భయము ఆయనను ఆ వస్త్రమును విడిచి పారిపోయినట్లుగా మనము చూస్తాము. ఆ వస్త్రము విడవడము మూలాన అనేక సంవత్సరములు ఆయన బందీగా ఉన్నాడు, హింసింపబడ్డాడు, ఆ మహాఘోరమైన దుర్భరమైనటువంటి జీవితమును అనుభవించాడు. కానీ అది దేవునిలో కొంతకాలమే అది గడిచినట్లుగా చూస్తాము. ఆ తర్వాత యోసేపు జీవితము మహా అద్భుతమైనటువంటి జీవితముగా మనకు కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడుగా ఆయన కనబడతాడు. తన తల్లి తన తండ్రికి తన అన్నలకు ఆయన ఒక యజమానిగా ఆ దేవుడు ఏర్పరచుకున్నట్లుగా చూస్తాము. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆహారము పంచిపెట్టినటువంటి వాడుగా మనకు కనబడతాడు. కారణం ఏంటిదో తెలుసా, ఒక్క వస్త్రమును విడిచి ఆయన పారిపోయినందుకే ఇదంతా ఆశీర్వాదము దేవుని మీదకి, ఆ యోసేపు మీదకి వచ్చినట్లుగా చూస్తాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితములలో మనకు కలిగేటటువంటి శోధనలను మనము విడిచి పారిపోవాలి. ఆ శోధకుడు మనకు ఖచ్చితంగా కలిగిస్తాడు. కానీ శోధనను నీవు విడిచి పారిపోకపోతే యోసేపు వలె నీవు ఆశీర్వదింపబడే స్థితిలో నీవు ఉండవు అనేటటువంటి సత్యాన్ని దేవుడు ఈ ఉదయ కాలము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. కానీ బాధకరమైనటువంటి విషయం ఏంటిదో తెలుసా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును దేవుడు చెప్పినప్పుడు మీరు విడిచి ఏం చేయమన్నాడు, వారి దగ్గర ఉన్నటువంటి సమస్తమును మీరు తీసుకొని వస్తారని దేవుడు చెప్పినప్పుడు వారి బంగారం వెండిని సమస్తమును తీసుకొని ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వచ్చారు. ఆ ఐగుప్తును విడిచారు, కానీ వారు ఐగుప్తు ఆచారాలను విడవలేదు. ఐగుప్తు ఆచారాలను విడవలేదు, ఐగుప్తు ఆహార విధానాన్ని వారు విడవలేదు, వారి విగ్రహారాధనను విడవలేదు, వారి తలంపులను వారు విడవలేదు, వారి పద్ధతులను వారు విడవలేదు. ఎందుకొరకు తెలుసా, వారు ఐగుప్తులోనే పుట్టారు, ఐగుప్తులోనే పెరిగారు, ఐగుప్తు ఆచారాలలోనే వారు నలిగి ఉన్నారు. కాబట్టి ఐగుప్తు బానిసత్వము నుండి వారు విడుదల పొందారు, కానీ ఆ పద్ధతులను వారు విడవలేదు, ఆహారమును వారు విడవలేదు. వారు మాంసము కావాలి, మాకు అవి కావాలి, మాకు ఇవి కావాలి, మంచినీళ్ళు కావాలి. దేవుడు నడిపించినటువంటి దేవుని శోధించడానికి వారు ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేసినట్లుగా చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనల్ని అన్యజనులలో నుండే మనల్ని పిలిచాడు. మనమేమి యూదులలో నుండి రాలేదు, మనము అన్యజనులలో పుట్టినటువంటి వారము. అన్యజనులలో నుండి దేవుడు మనల్ని పిలిచి అన్య ఒలీవ కొమ్మలో మొక్కలమై ఉన్నటువంటి మనల్ని దాని నుండి వేరుపరిచి క్రీస్తు అనే శ్రేష్టమైన ఒలీవ కొమ్మలో మనల్ని అంటుకట్టాడు. ఒలీవ కొమ్మ శ్రేష్టమైనప్పుడు అది శ్రేష్ట ఫలములే ఫలించాలి, కానీ అది కారు ద్రాక్షలు కాస్తాను అని అంటే లాభం ఏంటిది? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు వారు విగ్రహారాధనను విడిచిపెట్టలేదు. వారు మోషే దేవునితో సహవాసం చేస్తూ ఉంటున్నప్పుడు బంగారం అంతా తీసుకొని ఒక దూడం చేసుకున్నారు. కారణం ఏంటిదో తెలుసా, అది ఐగుప్తులో ఉన్నటువంటి ఆచారం. మనము విడిచిపెట్టాలి. దేవుడు మనల్ని పిలిచినప్పుడు అన్య ఆచారాలను మనము విడిచిపెట్టాలి, అన్య పద్ధతులను మనము విడిచిపెట్టాలి. దేవునికి విరోధమైనటువంటి ఆ కార్యములన్నిటినీ సమస్తమును మనము విడిచిపెట్టి ముందుకు కొనసాగాలి. ఎందుకనగా మనల్ని పిలిచినటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఆయన మనల్ని పరిశుద్ధులుగా చూడాలని అని అనుకుంటున్నాడు. ఆయన తన కుమారులు కుమార్తెలుగా మనల్ని చూడాలని అనుకుంటున్నాడు. ఆయన మనల్ని నిత్య జీవములో మనల్ని ఉంచాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఆ నిత్య జీవములో ఒక స్థలమును సిద్ధపరిచి ఉన్నాడు. ఆ స్థలములో నేను ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. కానీ మనము ఈ లోక సంబంధమైన వాటిని మనము విడిచి ముందుకు కొనసాగలేక దేవుని యొక్క స్వరమును మనము వినలేకపోతూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, యోబు గ్రంథం ఒక చక్కని మాట అక్కడ చెప్తున్నది. 11వ అధ్యాయము 14-15 వచనాలు.
పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందవు. ఏమంటున్నాడు? పాపము నీ చేతిలో నుండగా దాన్ని చూచి నీ విడవాలి అని అంటున్నాడు. మనకు తెలుసు ఈ తప్పిదము నాలో ఉన్నది అని మనకు తెలుసు, దానిని విడిచిపెట్టాలి. నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేయాలి. అప్పుడు ఏమంటున్నాడు? నిశ్చయముగా నీవు నిర్దోషివై నిర్భయుడవై నీవు సంతోషించి స్థిరపడి నీవు ఉంటావు అని అంటున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు స్థిరపడ్డారా? ఇశ్రాయేలు ప్రజలు స్థిరపడలేదు. అనేక లక్షల మందిగా దేవుడు ఐరో సముద్రమును దాటించి నడిపించిన తర్వాత కూడా వారు వారి జీవితంలో స్థిరపడలేదు. ఎందుకో తెలుసా? వారు ఐగుప్తు బానిసత్వాన్ని విడిచారు, ఐగుప్తును విడిచారు, కానీ ఐగుప్తులో ఉన్నటువంటి జీవన విధానమును వారు విడవలేదు. అందు నిమిత్తము వారు స్థిరపడిన వారుగా కాక నశించిన వారిలో ఒకరుగానే వారు కనబడుతున్నట్లుగా మనము చూస్తాము. అందుకే ఎబ్రీ పత్రికలో పౌలు గారు అంటారు, చూడండి 3వ అధ్యాయము 12వ వచనము, సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడుంటాడయ్యా వీడు? బయట ఉండడు, సంఘములోనే ఉంటాడు. సంఘంలోనే ఉంటాడు, మన మధ్యలోనే ఉంటారు, మనతోనే ఉంటారు, మనతోనే భోజనం చేస్తారు, మనతోనే ప్రార్థన చేస్తారు. కానీ వీడు ఎవడట? దుష్ట హృదయము కలిగినటువంటి వాడు ఉంటాడు. ఎవరిని జాగ్రత్తగా ఉండమంటున్నాడు? మనల్ని వ్యక్తిగత జీవితములలో మీరు జాగ్రత్తగా ఉండుడి అని అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారు ఏకీభవించారు. ఏం చేశారు? దూడం చేద్దామా అంటే చేద్దామని మొత్తం బంగారం అంతా తీసుకొని వచ్చి సిద్ధపరిచి ఒక దూడం చేసుకున్నారు. దూడం చేద్దాము అని ఒకరి ఆలోచన వచ్చినప్పుడు వ్యతిరేకించేవారు ఇంకొకరు ఉండాలి. అందుకే అని అంటున్నాడు, జీవము గల దేవుని విడిచిపోయేటటువంటి దుష్ట హృదయము మీలో ఎవరికో ఒకరికి అపవాది కలుగజేస్తాడు. కాబట్టి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, వారిని విడిచిపెట్టి మీరు దూరముగా ఉండుడి అని మరి దేవుడు సెలవిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. ఇటువంటి దుష్టులు లోకమునందు ఉంటారు, వారిని విడిచి రండి అని పరిశుద్ధ గ్రంథము మనతో మాట్లాడుతూ ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథము చక్కగా మాటను మనకు సెలవిస్తూ ఉంటుంది. 18వ అధ్యాయము 4వ వచనము, మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లు దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దాన్ని విడిచిరండి. దేవుడు అంటున్నాడు, మీరు విడిచి రండి. అది ఏదైనా సరే, శిష్యులు విడిచినట్లుగా వలలను దోణలను తమ తల్లిదండ్రులను భార్యను కుమారులను కుమార్తెలను విడిచి యేసుక్రీస్తును వెంబడించినట్లుగా ఆయనను వెంబడించమని అంటున్నాడు. రూతు ఒక నిశ్చయత చేసుకొని ఈ శపించబడినటువంటి జనాంగము దేశములో నుండి నేను విడిచి వెళ్ళాలి అని తన తల్లిదండ్రులను బంధువులను విడిచి ఎప్పుడైతే నయోమితో ఆ రొట్టెల గృహంలోనికి ఆమె వచ్చిందో ఆశీర్వదింపబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. యోసేపు ఎప్పుడైతే ఆ వస్త్రమును విడిచాడో కొంతకాలము శ్రమ పడ్డాడు, కానీ ఆ శ్రమ దేవుడు ఆయనకు రెండంతల ఆశీర్వాదముగా చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. దేవుడు అంటున్నాడు, అయ్యా నా ప్రజలారా, నా బిడ్డలారా, మీరు దాని పాపములో పాలువారు కాకుండానట్లు దాని చెవులలో ఏదియో మీకు కలగకుండానట్లు దానిని విడిచి ఎక్కడికి రమ్మంటున్నాడు? నా యొద్దకు రండి అని అంటున్నాడు. దేవునికి విరోధమైనది ఏదైనా సరే తండ్రి, అది లోతు గాని, అది మోయాబు గాని, అది పందుల కొట్టము గాని, లేకపోతే ఐగుప్తు కానీ, లేకపోతే హిజ్కియా యొక్క హృదయ గర్వము కానీ, అది వలలు కానీ, లేకపోతే తల్లిదండ్రులు కానీ, దోనె గాని, కుటుంబము గాని, దేవుడు అంటున్నాడు, దేవుడు నిన్ను పిలిచినప్పుడు, ఆయన స్వరమును విన్నప్పుడు, ప్రభువా నేనున్నాను అని పలికేటటువంటి ఆత్మీయ జ్ఞానము చేత మనము తృప్తిపరచబడాలి. ప్రియులారా,
ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రైస్తవుల్లో ఇంకా ఉన్నారు తెలుసా? చిన్న బిడ్డలు ముట్టగానే వారికి పూసలు కట్టేటటువంటి వారు ఇంకా ఉన్నారు. కాళ్ళకు దారాలు కట్టుకొని తిరిగేటటువంటి క్రైస్తవులు ఇంకా ఉన్నారు. విగ్రహారాధన నేను చేయను అని అనుకుంటూ విగ్రహాలను మనస్సులో నిలుపుకునేటటువంటి క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ ఏవి నిన్ను రక్షించదు. జీవము కలిగినటువంటి దేవుని యొక్క కుమార్తెగా నీవు ఉంటుండగా ఒక దారమే నిన్ను రక్షించగలిగితే ఇక దేవుడు ఎందుకు? నీవు దారముతోనే బ్రతకాలి, ఆ పూసలతోనే నీవు బ్రతకాలి. కానీ మనుషులు దానిని విడిచి దేవునిలోకి రావడానికి ఇష్టపడడం లేదు. మనం ఏమై ఉన్నాము? మనం ఏమై ఉన్నానో మన దేవుని కృప వలననే అయ్యున్నాము అని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అని ఆ లూకా సువార్త 14:33 ఆయన అంటాడు. మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టాలి, మీరు నన్ను వెంబడించుడి, అప్పుడే మీరు నా శిష్యులుగా పిలువబడతారు అనేటటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అంతా విడిచిపెట్టి దేవుడు వెంబడించమని అంటే ఇప్పుడు ఇల్లు, వాకిలి, తల్లిదండ్రులు అందరినీ విడిచిపెట్టి రోడ్ల మీద పడడం కాదు పిల్లలు. మనలో ఉన్నటువంటి దుర్మార్గత, మనలో ఉన్న దుష్ట ఆలోచనలు, మనలో ఉన్నటువంటి పాప క్రియలను, మన యోచనలను, మన చెడ్డ మాటలను, చెడ్డ తలంపులను మనము విడిచి, ఇదిగో ప్రభువా నీ కొరకు నేను వస్తూ ఉంటున్నాను. నిజంగా ఒకవేళ దేవుని స్వరము నీవు వినగలిగితే దేవుడు నిన్ను, నీ తల్లిదండ్రులను, నీ కుటుంబాన్ని విడిచి ఇదిగో నేను నడిపించు చోటుకు వెళ్ళమని దేవుడు ఒకవేళ పంపిస్తాడేమో. నేను చెప్పాను కదా, నేను మణిపూర్ పోయినప్పుడు అక్కడ సహోదరుడు కింగ్ ఆయన హైదరాబాద్ వాసి, కానీ మణిపూర్ లో సేవ చేస్తున్నాడు. భార్య బిడ్డలు ఇక్కడ ఉంటారు. దేవుడు ఏమన్నాడు? నువ్వు మణిపూర్ లో సేవ చేయమన్నాడు. అక్కడ పోయి వారి భాష నేర్చుకొని ఆ చిన్న బిడ్డల మధ్య ఆయన పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. అందుకోసమనే మీకు కలిగినదంతయు విడిచిపెట్టి మీరు ఎక్కడికి దేవుడు వెళ్ళమని దేవుని స్వరము మీరు వింటారో అప్పుడు మీరు దేవుని శిష్యులుగా మీరు పిలువబడతారు అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు గ్రంథము 36:10 ఒకసారి చదువుకుందాం. చూడండి. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువచ్చేయము, పాపము విడిచి రండి అని ఆజ్ఞ ఇచ్చును. ఎప్పుడు ఆజ్ఞ ఇస్తాడు? ఎప్పుడు? ఉపదేశము వినుటకు నీ చెవిని ఎప్పుడైతే దేవునికి ఇస్తావో దేవుడు నీతో మాట్లాడతాడు. ఇదిగోనయ్యా నీ జీవితంలో ఉన్నటువంటి తప్పిదమును నీవు విడిచి రమ్మని దేవుని స్వరమును నీవు వినగలుగుతావు కదా. ఈ రోజుల్లో దేవుణ్ణి పూజించడం కంటే మనుషులను పూజించడమే ఎక్కువైపోయింది. మనుష్య ఆరాధననే ఎక్కువైపోయింది. ఎందుకొరకు అని అనంటే ఆయన దగ్గరికి పోతే నేను బాగుపడతాను అనేటటువంటి ఆలోచన. కానీ ఆయన దగ్గరికి పోతే కాదు ప్రియులారా, నీవు దేవుని యొద్దకు వెళితే నీవు బాగుపడతావు. యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఆ 18 సంవత్సరాల నుంచి బాధపడుచున్నటువంటి స్త్రీ వెళ్ళి ఆయన వస్త్రమును ముట్టుకుంది. ఆమె అక్కడ ఏం రాయబడిందో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆయన వస్త్రము ముట్టుకోగానే ఆమె బాగుపడింది. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటారు, నా ప్రభావం ఏదో నాలో నుండి వెళ్ళిపోయింది. ఎక్కడి నుండి బాగుపడాలి? క్రీస్తులో నుండి ప్రభావము వస్తే నీవు బాగుపడతావు. వస్త్రం ముట్టుకుంటే కాదు. ఇప్పటికీ చెప్పేటటువంటి వాళ్ళు ఆయన ప్రార్థన చేస్తున్నట్టు టీవీ ముట్టుకుంటే బాగుపడతారట. ఖర్చుముల నూనెలు అమ్ముకుంటే దాన్ని దొట్టుకొని బాగుపడతారట. ఎక్కడ ఏ బోధ ఏది మనము అనుసరిస్తూ ఉంటున్నాము ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపదేశం వినుటకు వారి చెవిని తెరవ చేయమంటున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు మాట్లాడతాడు, అయ్యా ఇదిగో నీలో తప్పిదం ఉంది, దాన్ని విడిచిరా అని దేవుడు సెలవిస్తాడు. సామెతల గ్రంథం 3:7 అంటాడు, నేను జ్ఞానినని నీవు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి చెడితనమును విడిచిపెట్టుము అని అక్కడ సెలవిస్తున్నట్లుగా చూస్తాము. మనలో గర్వము గాని, జ్ఞానము గాని, మనకున్నటువంటి స్థితిగతులను కానీ దానిని బట్టి మనము లోకములో కొనసాగకుండా, కానీ దేవుడు అంటున్నాడు, నీలో ఉన్నటువంటి చెడితనమును నీవు విడిచిపెట్టుము అని అక్కడ సెలవిస్తున్నట్లుగా చూస్తాము. అంత మాత్రమే కాదు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం చేస్తాడట? కనికరము పొందును అని ఆ సామెతల గ్రంథం 28:13 మనకు కనబడుతుంది. ఏదైతే మనలో తప్పిదం ఉందో
దానిని విడిచిపెట్టాలి, దానిని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. అప్పుడే నీవు కనికరపడు మా విషయాన్ని నీవు పొందుకుంటావు అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా మనం ఏం విడిచిపెట్టాలి, ఏది అనుసరించి నడవాలి అనేటటువంటిది లేఖనము మనకు సెలవిస్తుంది. కానీ దానిని విడవడానికి మనకు కొంత ఇబ్బంది ఉంటుంది ప్రియులారా. మనం ఇబ్బంది పడుతూ ఒకవేళ దానిని విడవక మన చేతులలో గట్టిగా పట్టుకొని ఉంటామేమో, దాని వలన నిత్య జీవమును మనము కోల్పోతూ ఉంటున్నామేమో. మనము విడవలసింది ఏంటిదో తెలుసా? మనము పాపమును విడిచి నీతిని అనుసరించాలి, ఆచారాలను విడిచి ఆజ్ఞలను పాటించాలి, లోకాశను విడిచి యథార్థతను కలిగి ఉండాలి, శరీరాశను విడిచి పరిశుద్ధతను కలిగి ఉండాలి, నేత్రాశను విడిచి ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి, జీవపు డమ్మమును విడిచి యేసు పరిచారకునిగా నీవు మారాలి, అంధకార క్రియలను నీవు విడిచి నిత్య వెలుగులోనికి నీవు రావాలి, సోమరితనమును విడిచి సువార్తలో నీవు పాలిభాగస్తునిగా నీవు మార్చబడాలి. అంత మాత్రమే కాదు, కానీ నీవు హృదయాంధకారమును విడిచి నిత్య వెలుగులోనికి నీవు రావాలి, వేషధారను విడిచి ఫలించు ద్రాక్షావల్లి వలె నీవు మార్చబడాలి, పరిశుద్ధ దినమున నీవు గృహమును విడిచి దేవుని మందిరంలో నీవు నివసించాలి, మరియ వలె అనేకమైనటువంటి పనులను విడిచి ఎడతెగక ప్రార్థించు వారిలో నీవు ఉండాలి, శ్రమలో పారిపోవు వారిని విడిచి క్రీస్తు శిలువ నీడలో నివసించే వారిలో నీవు ఉండాలి, క్రీస్తును అమ్ముకునే వారిని విడిచి నీవు నమ్మకమైనటువంటి విశ్వాసిగా లోకములో నీవు కనబడాలి, క్రీస్తును మరలా సిలువ వేయు వారిని విడిచి ఆయన కాడినెత్తుకొని తిరిగే వారిని నీవు వెంబడించాలి, లోక సంబంధమైన క్రియలను విడిచి జీవ కిరీటము కొరకు నీవు ప్రయాసపడాలి, అబద్ధ బోధకులను విడిచి ఆత్మీయ సత్యాలను బోధించే బోధకులను నీవు వెంబడించాలి, కచ్చిపులు నూనెలు అమ్ముకునేటటువంటి వారిని విడిచి క్రీస్తు సిలువనెత్తుకొని ఆయన నీడలో నీవు నడవాలి, పరిశుద్ధ గ్రంథము దాని యొక్క మూల పాఠములను బోధించినటువంటి వారిని విడిచి రెండంచుల ఖడ్గముగా ఉన్న క్రీస్తు అనే వాక్యమును ప్రకటించేటటువంటి సేవకుని నీవు వెంబడించాలి పిల్లరా. ఇవన్నీ కార్యములు మన జీవితములలో కనుక మనము చేయకపోతే మనము క్రీస్తు వారముగా మనము ఉండము అనేటటువంటిది దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి విరోధమైనది ఏదో నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నీ దగ్గరికి నీ కుటుంబానికి వచ్చి ఇది నీలో తప్పిదం ఉంది అని నేరమించడానికి నాకు దేవుడు ఆజ్ఞ ఇయ్యలేదు. కానీ నా జీవితములలో నేనేం తప్పిదం చేస్తున్నానో నాకు తెలుసు. దానిని విడిచి దేవుని ఎదుట ఒప్పుకునేవాడనగా నేను ఉండాలి. దేవునికి విరోధమైన కార్యములు ప్రతి మానవుని జీవితంలో ఏదో ఒకటి ఉంటుంది. దానికి నేనేమి అతీతుడను కాను, నాలో కూడా ఉండి ఉండవచ్చును. నేను తెలుసుకున్నప్పుడు నేను ఖచ్చితంగా ఒప్పుకొని దానిని విడిచిపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, దాని పాపములో నా ప్రియులారా, నా ప్రజలారా, దాని పాపములో మీరు పాలిభాగస్తులు కాకుండా దానిని విడిచి రండి. ఎందుకో తెలుసా? దాని మీద తెగుళ్ళు రాబోతున్నాయి. ఆ పట్టణములో ఆ స్థితిలో వారితో నీవు విడిచి రమ్మని అంటున్నాడు. నీవు నమ్మకము లేనటువంటి, విశ్వాసము లేనటువంటి దుష్టజనులతో ఒకవేళ ఉన్నావేమో, వారిని విడిచి నీవు రాని అంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో నిన్ను పిలవడానికి దేవుడు నీ గృహమును విడిచి మరి నిన్ను పిలుస్తూ ఉంటుండగా మనము ఏమై ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేసుకుందాము. దేవుని యొక్క సన్నిధిలో నిత్యము నిలువబడుతూ ఆయన కృపాసనము యొక్క మనల్ని మనము పరిశుద్ధులముగా కనపరుచుకోవడానికి దేవుడు మనకు అవకాశము కలిగిస్తూ ఉంటుండగా ఇంకా ఒకవేళ దాని నుండి విడుదల పొందలేకపోతూ ఉంటున్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ముగింపుగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన
ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు, పాపమును విడిచిపెట్టాలి. సులువుగా పాపము అని అంటే ఏముంటది చెప్పండి? మన ఇంటికి వచ్చిన వానికి ఒక దుష్ట హృదయముతో వీడెందుకు వచ్చాడు అని అనుకుంటే నిజంగా మన పాపంలో పడ్డట్టే. వాడు ఒకవేళ మన శత్రువు అయినా సరే ముందుగా పిలిచి నీళ్ళు ఇచ్చి వానికి ఒక ఛాయ్ ఇచ్చి నీ బాధ ఏంద్ర బాబు అని ఒకసారి అడిగి పంపించే హృదయంలోనికి మనం రావాలి. సులువుగా చిక్కులు పెట్టడం అని అంటే ఏంటిది? ఇదే కదా, చాలా సులువు. ఎదుటి వారిని ఒక నోరు జారడము చాలా సులువు, ఒక మాట పలకడము చాలా సులువు. కానీ ఇది అపవాది క్రియలు అని మనము జ్ఞాపకం చేసుకోం. అందుకే అంటాడు, సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు బంధంలో ఓపికతో పరిగెత్తుతాం. ఎంత ఓపిక ఉండాలి అని అంటే యోసేపుకున్నంత ఓపిక ఉండాలి. అబ్రహాముకు 25 సంవత్సరాల ప్రయాణంలో ఉన్నంత ఓపిక ఉండాలి. రూతు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చేంత వారితో వెళ్లాల్సి నేను ఆశీర్వదింపబడిన జనాంగముతో ఉండాలి అని ప్రయాణం చేసినంత ఓపిక ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము సులువుగా చిక్కులు పెట్టే పాపంలోనే పడతాము. మనము భయంకరమైనటువంటి పాపములు మనము చేయము, కానీ సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపములు మాత్రము ప్రతి మనుషుడు చేస్తాడు. కాబట్టి వీటి నుండి కూడా మనము విడుదల పొందాలి. క్రీస్తు యొక్క ఆశీర్వాదమునకు మనము వారసులము కావాలి అని దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. అటువంటి మహాకృప దేవుడు ఈ ఉదయకాలము మనందరికీ, మన సంఘానికి దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.